హాయ్ మిత్రులారా, నేను అశోక్ సార్ని. నా దీక్ష కొనసాగుతుంది. నా దీక్ష మొదలుపెట్టక ముందే నిన్న రాత్రి 12 గంటలకి పోలీసులు వచ్చి అమాత ఎత్తుకొని పోయి అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్లో సాయంత్రం 8 గంటల వరకు నన్ను అక్కడనే బంధించడం జరిగింది. ఇప్పుడే ఒక 1 అవర్ ముందే నన్ను మళ్ళీ తీసుకొచ్చి నా ఇంట్లో అపార్ట్మెంట్లో మళ్ళీ వదిలిపెట్టడం జరిగింది. రాత్రి అపార్ట్మెంట్లో నైబర్స్కి ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో నా ఇన్స్టిట్యూట్లో కూర్చుంటే ఇన్స్టిట్యూట్లో నుంచే రాత్రి 12 గంటలకి అమాతం ఎత్తుకొని పోయారు. ఇది ఒక నిర్బంధ ప్రభుత్వం కొనసాగుతుంది. ఎందుకంటే దీక్ష మొదలుపెట్టక ముందే అరెస్టులు ఏందో అర్థం కాని ఒక పరిస్థితి. చెప్పేదేమో ప్రజాపాలన, కానీ కొనసాగేది నిర్బంధ పాలన. నిన్న గ్రూప్ 1 తీర్పు వచ్చింది. ప్రభుత్వానికి చెంపపెట్టులాగా మారింది. మొదటి నుంచి అడుగున తప్పులు జరిగినాయి. గ్రూప్ 1 ఫిలిమ్స్లో 14 క్వశ్చన్లు తప్పుపోయినాయి. జియో నెంబర్ 29, ఫిలిమ్స్కు కాల్ టికెట్, మెయిన్స్కు కాల్ టికెట్, పేపర్ వాల్యుయేషన్ సరిగ్గా జరగకపోవడం, ఒకే సంటలకి 74 మంది సెలెక్ట్ కావడం, ఇలా అడుగడుగున ఉల్లంఘనలు జరిగినాయి. కాబట్టి జియో నెంబర్ 29 దృష్టిలో పెట్టుకొని 14 క్వశ్చన్లు తప్పుడు క్వశ్చన్ దృష్టిలో పెట్టుకొని సెకండ్ నోటిఫికేషన్లో కొత్త వారికి కేవలం పెరిగిన పోస్టులకు అవకాశం ఇవ్వాలా, మొత్తం పోస్టులకు అవకాశం ఇచ్చారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గ్రూప్ 1 ఫిలిమ్స్ని మళ్ళీ మొదటి నుంచి ఫిలిమ్స్ దశ నుంచి మళ్ళీ నిర్వహించి తీరాల్సిందే. ఇది విద్యార్థుల యొక్క అందరి డిమాండు. దాంతోపాటుగా మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని స్పష్టంగా ప్రకటన చేసింది ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకు ఒక డిఎస్సిలో కలిపిన ఉద్యోగాలు, అవి కూడా అధికారికి ఇచ్చిన నోటిఫికేషన్ కాదు, కలిపిన ఉద్యోగాలు 5089, ఫార్మాకు సంబంధించి 6300 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం, ఎగ్జామ్ పెట్టడం జరిగింది. ఇప్పటివరకు అవి అధికారికంగా ఇంకా నియామకాలు కూడా చేపట్టలేదు. ఇవాళ పవర్ సెక్టర్లో 5368 ఉద్యోగాలకు సంబంధించి అంతా రెడీగా ఉంది. ఆర్థిక శాఖ ఆమోదం పొంది ఉంది. డిపార్ట్మెంట్కు చాలా అవసరాలు ఉన్నాయి, చాలా ఖాళీలు ఉన్నాయి. తక్షణమే పవర్ సెక్టర్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎలాంటి ఆటంకాలు లేవు. పైగా పోలీస్ రిక్రూట్మెంటు 3.5 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు మళ్ళీ కొత్త నోటిఫికేషన్ లేక జియో నెంబర్ 46తో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా తీవ్ర అన్యాయం జరిగింది. జియో నెంబర్ 46 తొలగించి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ 15 నుంచి 20 వేల ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. అలాగే మీరు మెగా డిఎస్సి అని చెప్పారు, 5089 ఉద్యోగాలు కలిపారు. మీ లెక్క ప్రకారమైన 20,000 ఉద్యోగాలు ఖచ్చితంగా నింపాల్సిన అవసరం ఉంది. అలాగే పాత గ్రూప్ 1, గ్రూప్ 2, 3 సంబంధం లేకుండా కొత్త గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. దాంతోపాటు డిప్యూటీ సర్వేలకు సంబంధించి 1000 పోస్టుల పైన ఖాళీలు ఉన్నాయి, అవన్నీ నింపాలా. దాంతోపాటు ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి 500 ఉద్యోగాలు కనీసంగా ఇస్తే నిరుద్యోగులంతా కూర్చొని చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇచ్చిన హామీలు అడుగుతున్నాం, కొత్త హామీలు అడగట్లేదు. ఇక్కడ హామీల సాధనకు ఆమరణ నిరాహార దీక్ష నేను ఇవాళ మార్నింగ్ నుంచే, రాత్రి అరెస్ట్ చేసి వాళ్ళు పోలీస్ స్టేషన్ తరలించినప్పటికీ మార్నింగ్ 6 గంటల నుంచే నా యొక్క నిరాహార దీక్ష పోలీస్ స్టేషన్లో కొనసాగింది, ఇప్పుడు కొనసాగుతుంది. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ సాధించే వరకు అశోక్ సార్ యొక్క అంగర్ స్ట్రైక్ కొనసాగుతుంది. కానీ ఇంతకు మించినటువంటి తరుణం మళ్ళీ మనకు కనపడదు. కానీ నిరుద్యోగులందరూ ఒక్కతాటిపైకి వచ్చి అన్ని లైబ్రరీలో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని లైబ్రరీలో ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అలాగే దిల్సుఖ్నగర్లో కూడా చాలామంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. ఇలాగే పుస్తకాలు పట్టుకొని చదువుకుంటూ ఎన్నోలైన నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో కనిపిస్తలేదు. కాబట్టి ఈ దీక్ష మీకోసమే, నిరుద్యోగుల కోసమే, నోటిఫికేషన్ల కోసమే చేస్తున్న అంశం మీకు తెలుసు. కాబట్టి మీరందరూ సమాయత్తమై నిరుద్యోగ ఉద్యమాన్ని బలంగా ఈ 10 రోజులలో నిర్మిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధొచ్చి నోటిఫికేషన్లు ఇస్తుంది. దీని యొక్క ప్రభావం రేపు కంపల్సరీగా స్థానిక సంస్థల ఎన్నికలపైన పడుతుంది. కాబట్టి ప్రభుత్వం స్పందించడానికి అవకాశం ఉంది. ఇక్కడ అందరూ పుస్తకాలు పక్కన పెట్టి స్టడీ అండ్ స్ట్రగుల్ అనే పేరుతోని కంపల్సరీగా ప్రతి లైబ్రరీలో విద్యార్థులంతా కంపల్సరీ బయటికి రావాలా, వస్తేనే ఇది సాధ్యమవుతుంది. అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పొదటిసారి బాగా అలసిపోయినటువంటి సందర్భంలో ఈ లేట్ నైట్ మీకు వీడియోని అందజేస్తూ ఉన్నాను. కాబట్టి ఉద్యమాన్ని మొదలుపెట్టండి, అశోక్ సార్ మద్దతు నిలబడండి. నేను మీకోసమే ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను. దీంట్లో ఎలాంటి రాజకీయాలు కానీ ఏమీ కూడా లేకుండా
ప్రతిపక్షాలన్నీ కలుపుకొని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఉద్యోగాలు సాధించాల లక్ష్యంతో మనం ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి మీరందరూ మద్దతుగా నిలబడాలి. ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. మరికొంత సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.